Hi guys, welcome back to Telangana Bikers Brotherhood. As you guys know, we're going to uh, Tuljapur. Yeah. Before the ride starts, I am facing an issue. సింపుల్గా చెప్పాలంటే ఏమైందంటే నా హైడ్రేషన్ ప్యాక్ పగిలిపోయింది అనమాట. మనకు ధూళి ఎక్కువ కదా, మనం ఏం చేసాము, ఉండేది ఉండకుండా నార్మల్ వాటర్ పైప్ ఉన్న ఐస్ వాటర్ పోసి ఇంకొంచెం ఐస్ వేసాం అనమాట. ఐస్ వేసేసరికి అది ఏమైందో తెలియదు కానీ బాగా ఐస్ వేసా. ఒకటి రెండు కూడా కాదు, చాలా ఐస్ వేసా. అది వేసేపాటికి ఫుల్ అయిపోయింది. 3 లీటర్స్ కెపాసిటీ ఉన్న బ్యాగ్లో 2 లీటర్స్ ఐస్ వేసి 1 లీటర్ వాటర్ పోసాను నేను. అది ఎక్కడ బొక్క పడిందో కానీ పడింది. అది కూడా నిన్న మొన్న అయితే బాగానే ఉంది. రైడ్ స్టార్ట్ అయ్యే ముందు అవుతుంది అదంతా. ఏం చేస్తాం, ఇప్పుడు చచ్చినట్టు అన్నీ మూసుకొని బ్రూమ్ స్టోర్కి వెళ్ళి కొత్త హైడ్రేషన్ ప్యాక్ పెట్టుకొని వెళ్ళాలి. ఎందుకంటే ఇది సమ్మర్. ఇఫ్ ఐ గో వితౌట్ హైడ్రేషన్ ప్యాక్ దెన్ మిస్టర్ సూర్య will suck me dry. So absolutely, I have to take a hydration pack. So I'm going to the room store. Okay, I'll see you guys there. So this is the room store. Everything that a biker needs. Let's get our hydration pack. Nice bike, brother. That's for sale. Wow. Why do you want to sell? That's a 310, right? No, I used to work here. Okay. This is not my bike. Okay. This is for sale, some other guys. Yes. Okay. You work here? Okay. What's the... Okay. I have no intention to buy that. The service cost is too high, right? Hi. I just need a hydration pack. Mine just broke. I'm on a ride right now. I think this would do. This is the bigger one? The black and the silver one. Okay, how much is this? What's up? అది కొంచెం కొట్టేస్తా. ఎంత పడిందన్నా? నీకు కావాలంటే తీసుకో మొత్తం, లేదా నాకు ఇచ్చే 260 ఎంత పడింది. సరే తీసుకో, ఫోన్పే చేసే. ఉండదుగా. హలో బ్రో, హలో, సారీ లేట్ అయిపోయింది. అది నార్మల్ స్టిక్కరే. ఇదేంటి అంటున్నా? ఇది ఏది ఏమో కనిపించలా, సో వచ్చేస్తా. రైడ్ అది ఏడాడు వచ్చిన. హాయ్ బ్రో. అభిరామ్. హాయ్ బ్రో. అందరికి చెప్తా, నేనే ఈరోజు లేట్ వచ్చిన. అదే వచ్చిన. వచ్చాడు. కాదు ఆ రైడ్ కంటే నీకు ఈ రైడ్ పెద్ద డేంజర్. ట్రాఫిక్ ఫుల్ టు ట్రాఫిక్. కానీ పెట్టు.
నరేంద్ర అన్న వస్తే వెళ్ళిపోవచ్చు. ఇట్లా పెట్టి రిటర్న్ ది ఇట్లా పెట్టేసి అక్కడ అందరం ఇక్కడే ఉన్నాము. మా స్కాయ్గాడ్ గరాజ్, ఎస్ఎస్ గరాజ్, శ్రీ సాయి కార్ గరాజ్. ఇక్కడ నుండి విల్ స్టార్ట్ అండ్ ఐ థింక్ సో విల్ స్టాప్ ఫర్ ఎ బ్రేక్ అట్ పంజాబ్ పటాన్ చెరువు దాటిన తర్వాత, సంగారెడ్డి దాటిన తర్వాత మేబీ వి మైట్ హ్యావ్ ఏ బ్రేక్. మా స్కాయ్గాడు ఆల్ గుడ్. గ్రిడ్ ఆన్ చేస్తుందా? గ్రిడ్ ఎవరిది? ఇంటర్కామ్ ఏది? ఇంటర్కామ్ లేదా? కాల్లో ఉన్నావా? చలో చలో చలో, గ్రిడ్ ఆన్ చేయండి అమ్మా, గ్రిడ్ ఆన్ చేయండి. A few inches later. టీ బ్రేక్ కోసం ఆగాము. మా వాళ్ళందరూ అక్కడ ఉన్నారు, నేను ఇక్కడ రిలాక్స్గా మన లెమన్ టీ తాగుతున్నాం. చాలా దూరం ఉంది. ఎస్టిమేటెడ్ టైం అయితే 12:30 పెట్టుకుంటాము, చూడాలి. $12:30 అంటారు కానీ 1:30 to అరగంగా పోయింది. మరి హోటల్ రూమ్ వచ్చేసరికి పని అనేమో ఏం బుక్ చేయలేదు అంటున్నాడు. కొంచెం టెన్షన్ దగ్గరగానే ఉంది, అర్ధరాత్రి ఎవడు ఉంటాడని. కాకపోతే సుభాష్ చెప్పాడంట, ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి ఫైన్. హోటల్స్ అన్నీ ఖాళీగానే ఉంటాయి అంటున్నారు. పైగా వీకెండ్. మొత్తం 14 బైక్స్ ఉన్నాయి, అంటే 14 బైక్స్ 15 మెంబర్స్. ఒక కృష్ణ వ్యాన్ అంతా పిలియన్ ఉంది. కలెక్షన్ next day I didn't record yesterday much ఎందుకంటే ఆల్మోస్ట్ వచ్చేటప్పటికే 1:30 అయిపోయింది. అండ్ ఆల్సో రూమ్లో ఒక పెద్ద ఇష్యూ అయిపోయింది. ఎక్కడ అసలు ఏం తెలుసా, తుల్జాపూర్లో రూమ్స్ ఎంటీ లేవు. ఇది వీకెండ్ వాళ్ళు లేకపోతే ఇది ఏమన్నా వాట్ ఈస్ ఆస్పిషియస్ టైమో తెలియదు కానీ మొత్తం అసలు ఎక్కడా ఒక్క రూము లేదు. నానా కష్టాలు పడాల్సి వచ్చింది. లాస్ట్కి ఒక 108 నివాస్ అనేది ఉంది. అంటే 108 అంటే 108 ఇది ఆస్పిషియస్ నెంబర్ కదా, నాట్ అంబులెన్స్, నార్మల్ నెంబర్. సో దాంట్లో ఏమైందంటే దాంట్లో దొరికింది, దాంట్లో ఒక దొరికింది. నేను లోపల కూడా ఏమి రికార్డ్ చేయలేదు, బట్ ఇఫ్ ఐ ఫౌండ్ ఎనీథింగ్ ఐ పోస్ట్ ఇట్. అండ్ దాని తర్వాత వి వెంట్ టు డీప్ స్లీప్ మోడ్. కొంచెం మాట్లాడుకుంటూ వెళ్ళినాం కానీ బట్ అది ఆశిష్ అన్నది. సో అట్లా మాట్లాడుకుంటూ నిద్రపోయిన తర్వాత ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ కొంచెం లేట్గా లేసాము. ఆబ్వియస్లీ 2:33 అయింది. అందరు అలసిపోయి ఉన్నారు, లేట్గా లేసాము. అండ్ గుడికి వెళ్ళాము. దర్శనం మాత్రం బ్యూటిఫుల్ జరిగింది. డబ్బులు ఖర్చు అయినాయి బట్ జరిగింది బ్యూటిఫుల్గా. సో అట్లా జరిగినప్పుడు మరి కొంచెం సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా లోపల నుండి, ఎందుకైతే వచ్చామో అందుకు జరిగిందని.
సో అక్కడది అయిపోయింది. ఇప్పుడే అక్కడ నుండి మళ్ళీ హోటల్కి వచ్చేసి మొత్తం ప్యాకింగ్ చేసుకొని వీఆర్ గోయింగ్ టు ఫోర్ట్. బ్యూటిఫుల్ విండ్ మిల్స్ మ్యాన్. బ్యూటిఫుల్ వెదర్, బ్యూటిఫుల్ విండ్ మిల్స్. ఫోర్ట్ ఉందంట ఇక్కడ, అది కవర్ చేసుకున్నామంటే సెట్ అయిపోతుంది. అది కవర్ చేసేసుకొని, అంటే వీ హ్యాడ్ బిగ్ ఆస్పిరేషన్స్ అనమాట. పోయి ఫోర్ట్తో పాటు మంచిగా రిటర్న్లో వాటర్ ఫాల్స్కి వెళ్దాము. ఇక్కడ వాటర్ ఫాల్స్ కాదు, అక్కడ ఎత్తిపోతల వాటర్ ఫాల్స్కి వెళ్దాము అన్న ఐడియాలో ఉన్నాము. బట్ ఎనీవే ఇట్ డిడ్ంట్ హ్యాపెన్. ప్రతిదీ మనకు అనుకున్నట్టు అవ్వదు కదా. సో అట్లా ఇట్ డిడ్ంట్ హ్యాపెన్ అంతే. సో బేసిక్గా అలా జరిగింది. ఇప్పుడైతే టైం వచ్చేసి 2:50, ఎగ్జాక్ట్లీ 2:50 అయింది. మేము లంచ్ చేయలేదు, ఆకలి. మా క్యాప్టెన్ పోదాం అంటుడు. ఈడు చూడు, పక్కా పెడతా ఇది వ్లాగ్లో. వాడు కావాలని వచ్చాడు నిఖితాడు. అరే ఇక్కడ అన్న అయిపోయాడు. అన్నెందుకు అయిపోయాడు, ఆశన్న అవుతాడు. సో బేసిక్గా ఇది టు ఎడ్యుకేట్ ఎవ్రీ వన్. సో ఇది ఏంటంటే మేము ఎందుకు ఆగము అంటే, ఇప్పుడు ఒక 15 మెంబర్స్ వెళ్తున్నాము. ఎవరికి ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే 15లో 14 మెంబర్స్ స్ట్రైట్కి వెళ్దాం. 14th మెంబర్ ఉంటారు కదా, 14th మెంబర్ వచ్చి లాస్ట్లో ఉన్న మెంబర్ అక్కడ ఆగిపోతారు వాళ్ళతో పాటు. వాళ్ళకి ఏదన్నా మేజర్ ఇష్యూ అయితే దెన్ దే విల్ కాల్ us సో దట్ వీ కెన్ కమ్ బ్యాక్. ఇప్పుడు వాళ్ళ కోసం అందరం ఆగినాం అనుకో, అది పెద్ద టైం అయిపోయి మళ్ళీ హెల్మెట్స్ తీసి ఇదంతా పెద్ద ఇష్యూ అవుతుంది కదా. సో రైడింగ్లో ఏంటంటే వెన్ ఎవర్ వన్ పర్సన్ హ్యాస్ అ ప్రాబ్లమ్, లాస్ట్ పర్సన్ ఎవర్ ఈస్ ఇన్ ద టైల్, ఆ పర్సన్ ఆగిపోతారు. దెన్ ఇఫ్ ఇట్ ఈస్ ఎ నార్మల్ ఇష్యూ దెన్ దే విల్ రీజాయిన్. అండ్ ఎనీవేస్ కనెక్షన్ ఉంటుంది కాబట్టి వీ ఆల్ హ్యావ్ ఇంటర్కామ్స్. సో ఏదైనా అయినా కానీ వెంటనే చెప్తారు, వీ కెన్ ఈజీలీ స్టాప్. మూడ్ డిస్టర్బ్ కాకూడదు అనమాట అందరిది. సో దట్స్ ఇట్ గైస్. వెళ్దాము ఫోర్ట్కి వెళ్ళి చూసి ఎలా ఉందో మీకు కూడా చూపించడానికి అబ్సల్యూట్లీ ట్రై చేస్తాను. గ్రావెల్ వాళ్ళందరూ చూడ అడ్వెంచర్ బైక్స్ వేసుకొని అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది నాకు, నేను కూడా అడ్వెంచర్ కొనుక్కోవాల్సిందే, అనవసరంగా క్రూజర్ కొన్నాను అని. బట్ ఇట్ హ్యాస్ ఇట్స్ అడ్వాంటేజెస్. క్రూజర్ ఎంత రిలాక్స్గా వెళ్తాం, వాళ్ళకి పోస్చర్ కొంచెం అటు ఇటు ఉంటుంది. బట్ యా, ఇట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. ఇప్పుడు దీన్ని అమ్మేసి కొత్తది కొను అంటే మా నాన్నకి చెప్పాను అనుకో, చంపేస్తాడు మా నాన్న. ఫోటోకి వచ్చాము, ఇంకా వీ హ్యావ్ టు గో ఇన్ సైడ్. అక్కడ ఏదో సమ్ మీడియా గైస్ అండ్ అవర్ కెప్టెన్ ఈస్ ఎక్స్ప్లెయినింగ్ ఎవ్రీథింగ్. చూద్దాం. ఓవరాల్ ఆల్ ద బైక్స్ ఆర్ లుకింగ్ గుడ్, నో ఇష్యూస్ సో ఫార్. ఫింగర్స్ క్రాస్డ్ ఏం కాకూడదని. ఏదన్నా అయితే దూరిపోద్ది. ఇప్పుడు ఎంత వేడిగా ఉంది, కొంచెం వర్షం పడుతుంది, కొంచెం ఎండ ఉంది, మొత్తం వేడిగా ఉంది క్లైమేట్ అంతా. ఆకలిస్తుంది కదా, మనకి తెలుగు రాదు. యా హంగ్రీ సో ఆల్ ఆఫ్ us ఆర్ వెరీ హంగ్రీ. తినాలి. ఎంత టైం అవుతుందో తెలియదు. ప్రస్తుతానికి 3 దాటింది, 3:30 వరకు గైస్. చూద్దాం. ఇప్పుడే వచ్చా. అక్కడ పెట్టేసాడు అన్న హెల్మెట్, మనోళ్ళేగా అంతా.
ఇప్పుడు ఏం కనిపించలేదు కదా, మ్యాజిక్ చూస్తారా, ఇదిగో. ఇంకొంచెం మ్యాజిక్ చూస్తారా, ఇదిగో. మొత్తం హెల్మెట్ నిండా గబ్బు గబ్బు, వర్షము, దుమ్ము, మట్టి, చీ 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 చీ. దీంట్లో ఏం విజిబిలిటీ ఉందని చెప్పి వచ్చినామో మేము తెలియదు. అందరిది అదే పరిస్థితి. దీన్ని ఈ విధంగా ఇలా స్ప్రే చేసుకోవాలి. అలా స్ప్రే చేసుకొని ఇలా రుద్దాలి. క్లీన్ అయిపోయింది.